హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టిందనే చెప్పాలి. అంటే రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిలోని కొండాపూర్‌లోని దాదాపు సర్వే 59 నంబర్‌లో గల 36 ఎకరాలనైతే మాత్రం హైడ్రా అయితే మాత్రం శనివారం ఉదయమే బుల్డోజర్లతో సహా కూల్చివేతలు చేపట్టింది. అంటే గతంలో గనక మనం చూసుకున్నట్లయితే అక్కడ దాదాపు 36 ఎకరాల్లో అటువైపు రైతులైతేనేమి గత 60 సంవత్సరాల నుంచి కూడా వారు షెడ్యూలేసుకొని మరి నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు మేరకైతే మాత్రం హైడ్రా ఉదయాన్నే భారీ బందోబస్తు మధ్య అయితే మాత్రం ఈ కూల్చివేతలు చేపట్టింది. మరోవైపు అక్కడున్న రైతులైతేనేమి అలాగే స్థానికులైతేనేమి కొంత తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయినప్పటికీ కూడా పోలీసులు బందోబస్తు మధ్య అయితే మాత్రం హైడ్రా సిబ్బందితో సహా ఈ కూల్చివేతలు చేపట్టిందనే చెప్పాలి. అదేవిధంగా దాదాపు కూల్చివేతలకు సంబంధించి 2 కిలోమీటర్ల దూరంలో అయితే మాత్రం మీడియాను అనుమతించలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. అదేవిధంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వ భూములను చెరువులను కబ్జా చేయకుండా అలాగే అక్రమదారుల నుంచి కాపాడటానికైతే మాత్రం హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి దీనికి కమిషనర్గా ఏవి రంగనాథన్ అయితే నియమించారు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల క్రితమే బతుకమ్మ కుంటను కూడా పునరుద్ధరణ చేశారు. అంటే దాదాపు హైడ్రాకు సంబంధించి అయితే మాత్రం ప్రత్యేకంగా దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఆదేశాలను అనుగుణంగా అటువైపు చిన్న పెద్ద అనే తేడా లేకుండా సినీ నటుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు కూడా ఎటువంటి తారతమ్యం లేకుండా ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఈ కూల్చివేతలు అయితే చేపడుతుంది. తాజాగా శనివారం ఉదయం అయితే మాత్రం కొండాపూర్లోని దాదాపు 36 ఎకరాల్లో 3,600 కోట్ల విలువైన గల ప్రభుత్వ భూమిని అయితే మాత్రం హైడ్రా కాపాడిందని చెప్పాలి. అంటే గత 60 సంవత్సరాల నుంచి ఈ రైతులు షెడ్యూల్ వేసుకొని అలాగే పూరి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ హైడ్రా భారీ బందోబస్తు పోలీసుల మధ్య అయితే మాత్రం కూల్చివేతలు చేపట్టడంతో అక్కడ ఉన్న స్థానికులైతేనేమి అలాగే నివాసం ఉంటున్న వారైతేనేమి కొంత తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. అదేవిధంగా అంటే గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే అటువైపు నాగార్జునకు సంబంధించి కన్వెన్షన్ అయితేనేమి ఇలాగా రాజకీయ నాయకులకు సంబంధించి అయితేనేమి సినిమా నటులకు సంబంధించి అయితేనేమి వీరెవ్వరి ఆస్తులను కూడా అంటే ప్రభుత్వ భూములను కబ్జా చేయకుండా చెరువులను అయితేనేమి వీటన్నిటిని కాపాడటానికి ప్రత్యేకంగా హైడ్రాని అయితే నియమించిందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితేనేమి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అయితేనేమి చెప్పుకొచ్చారు. తాజాగా శనివారం ఈ భారీ కూల్చివేతలను అయితే మరోసారి సంచలనం రేకెత్తించారని చెప్పాలి. అంటే శనివారం ఉదయమే భారీ బుల్డోజర్లను క్రేన్లతో అటువైపు కొండాపూర్లోని సర్వే నెంబర్ అంటే కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయానికి సమీపంలో గల సర్వే నెంబర్ 59లో 36 ఎకరాల గల ప్రభుత్వ భూమిని అయితే మాత్రం హైడ్రా కాపాడిందని చెప్పాలి. అదేవిధంగా కూల్చివేతల అనంతరం కూడా ప్రభుత్వ భూమి చుట్టూ కంచె వేసి మరి హైడ్రా బోర్డులు కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికులు అయితేనేమి అలాగే నివాసం ఉంటున్న వారైతేనేమి కొంత తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. శ్రీకాంత్ దేవా, వార్త, హైదరాబాద్.